రొటీన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటపద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వై పీపుల్ నో లాంగర్ రీడ్ బుక్స్. ఎందుకు ఇంకా పుస్తకాలు చదవట్లేదు అన్న దీని గురించి కొంత మనం స్టోరీ మనం తెలుసుకుందాం. ఇప్పటికిప్పుడు మనం ప్రశ్నించుకుంటే మనం చివరిసారిగా ఏదైనా పుస్తకం తీసి ఎండ్ టు ఎండ్ చదివిన దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనం ప్రశ్నించుకుంటే అది రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. అప్పుడప్పుడు అడపదడప పుస్తకాలు తీయచ్చు. ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తమే స్టడీ చేస్తే ఓన్లీ 26% ఆఫ్ ది పీపుల్ మాత్రమే బుక్ రీడింగ్ ఇంకా ఉన్నది. బట్ అది కూడా పూర్తిగా పుస్తకం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేస్తారన్న దాని గురించి కాదు. అట్లీస్ట్ చదవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం టైం ఎంత స్పెండ్ చేస్తున్నారంటే 20 minutes స్పెండ్ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ 26% ఆఫ్ ది పీపుల్. అది ఇండియా కూడా ఎక్సెప్షన్ ఏం కాదు, వరల్డ్లో కూడా ఎలా ఉన్నది అలాగే ఉన్నది. మన దీంట్లో కొంత చరిత్ర మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఎవర్ బుక్ మనకు తెలిసినంత వరకు ఏ బుక్ అని అంటే డైమండ్ సూత్ర. ఇది ఎర్లియస్ట్ బుక్ అనమాట. ఇది 11th May 868 ADలో ఇది ఫస్ట్ బుక్ మనకి ప్రింటెడ్ వెర్షన్ చూసాము. వన్స్ ఎప్పుడైతే ప్రింటింగ్ మిషన్ అన్నది రావడం ప్రారంభమైందో, సో అక్కడి నుంచి మాస్ స్కేల్లో ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్. ఇప్పటికి 7 billion కాపీస్ ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద అమ్ముడుపోయినాయి అనమాట అది. సో అట్లాగే తర్వాత మనకు వచ్చిన హ్యారీ పాటర్స్, ఇలా చాలా పుస్తకాలు మనకి వచ్చినాయి. ఎక్కువ శాతం పుస్తకాలు అమ్ముడుపోయినాయి కూడా. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఇన్ ది వరల్డ్ ఏంటంటే లియోనార్డో డా విన్సీ సైన్స్ డైరీ. అది బిల్ గేట్స్ ఆల్మోస్ట్ $30.8 million కొన్నాడు 1994లోనే. దట్ ఇది కాస్ట్లెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం రియల్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. వై పీపుల్ ఇంకా ఎందుకు మనకి బుక్స్ రీడ్ చేయట్లేదు అంటే చదవలేకపోవడం కాదు, చదువుతున్నారు. ఏ విధంగానూ సోషల్ మీడియాలోనో, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలోనో, ట్యాబ్లెట్లోనో, మొబైల్లోనో, టీవీలోనో ఎక్కడో దగ్గర రీడ్ చేస్తున్నారు. కానీ ప్రింటెడ్ బుక్లో రీడ్ చేస్తున్న వాళ్ళ శాతము చాలా తగ్గిపోయారు. దాని ముఖ్య కారణం ఏంటంటే డిజిటల్ ఎడిక్షన్. ఇప్పుడు రెండోది ఏంటంటే సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్స్ టూ మచ్ ఉన్నదన్నమాట అది. అలాగే డిక్రీజ్ అటెన్షన్ స్పాన్. ఈ 3 కారణాలు ప్రధానంగా ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ నుంచి పక్కకి నెట్టడానికి కారణం అనమాట అది. సో మనం ఒక్కొక్క దానికి పోదాం. ఎస్పెషల్లీ ఎడిక్షన్ ఎలా ఉందని అంటే, ఒక స్టడీ చేశారు పిల్లల్లో, ఎస్పెషల్లీ 18 years లోపున్న పిల్లలు స్టడీ చేసి యావరేజ్గా 20 minutes వాళ్ళు 20 minutes మినిమం చదువుతున్నారా లేదా పుస్తకాలు స్టార్ట్ చేశాక అని చూస్తే ఎవ్రీ 2 minutesకి వాళ్ళ అటెన్షన్ నోటిఫికేషన్ సౌండ్ మీద కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి స్క్రోల్ చేసి చూడటం కానీ, లేకపోతే వాట్సాప్లో ఏమైనా మెసేజెస్ ఏమైనా నోటిఫికేషన్ వచ్చాయని చూడటం కానీ ఇట్లాగా చూస్తున్నారు. నెక్స్ట్ సోషల్ మీడియా ఎడిక్షన్, దానికి ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ షార్ట్స్లోకి తీసుకొచ్చేయడం మూలంగా ఏదైనా ఒక దాని గురించి చదవాలనుకున్నా సరే ముందు షార్ట్స్లో దొరుకుతుందేమో చూస్తున్నారు, లేకపోతే అతి తక్కువ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అన్నట్టుగా చూస్తున్నమాట. ఇది విధమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరగడం ఒక కారణము. తర్వాత ఏంటంటే అటెన్షన్ స్పాన్. ఎప్పుడైతే బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తగ్గిపోయిందో, ఎందుకోసం అంటే ఎప్పుడు మన లెటర్స్ త్రూ ఒక బ్లూ లైట్ బ్యాక్గ్రౌండ్ మీడియం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి బ్రెయిన్ యొక్క రియల్ యాక్టివేషను, దాంట్లో కొన్ని సర్క్యూట్స్ సప్రెస్ అయిపోవడం మూలంగా ఇదవుతుంది. అందుకని నేను యాజ్ ఏ పీడియాట్రిషియన్గా, యాజ్ ఏ బుక్ రీడర్గా నేను మా ఇంట్లోని కానీ హాస్పిటల్లో కానీ అద్భుతమైన లైబ్రరీని ఉంచాను. ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, అలాగే మెడికల్ సంబంధించిన బుక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఎవ్రీ టైం జర్నీలోకి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఎప్పుడో ఒక పుస్తకం కొనడం అనేది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటివరకు లైఫ్లో. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా బుక్ రీడింగ్ అన్నది అలవాటు చేయాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే అది అలవాటు అవుతుంది. యాజ్ ఏ పేరెంట్స్కి మీరు కూడా పిల్లలతో కూర్చొని బుక్స్, ఇంపార్టెంట్ పుస్తకాలు, దాంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి అద్భుతమైన పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకోసం అంటే ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ కానీ పోతే చాలా ఇంపాక్ట్ సంవత్సరమే పడిపోతుంది. ఎక్కడైతే మంచి పబ్లిషర్స్, మంచి పుస్తకాలు ప్రింట్ చేసే పబ్లిషర్స్ కూడా వాళ్ళకి అవకాశాలు లేక నెమ్మదిగా చైనా స్టోర్స్ని కూడా తగ్గించి వస్తున్నారు. రీసెంట్గా చెప్పాలంటే జపాన్లో కూడా మ్యాక్సిమం హైయెస్ట్ లైబ్రరీస్ వాళ్ళ దగ్గర ఉండేవి. ఆల్మోస్ట్ 12,000 లైబ్రరీ స్టోర్స్ని
వాళ్ళు క్లోజ్ చేయడం జరిగిందనమాట అది. సో వీఆర్ మోర్ టువర్డ్స్ డిజిటల్ అవుతున్నాము, పుస్తకాలకు దూరం అవుతున్నాము. దాని మూలంగా ఏమవుతుందంటే మెమరీ కూడా మనకి తగ్గిపోతుంది. సో ఆ మెమరీ లాస్ కూడా ఈ మధ్యకాలం అందరికీ పెరుగుతుంది కాబట్టి ఎర్లీగా మెమరీ లాస్లోకి వెళ్లకుండా ఉండాలనుకుంటే, ఇంప్రూవ్ అవ్వాలంటే బుక్ రీడింగ్ ఈజ్ ది బిగ్గెస్ట్ హ్యాబిట్. అందరూ అది పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.